అందరికీ నమస్తే అండి. ఒక చిన్న విషయం మీతో షేర్ చేసుకుందామని చెప్పి ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. మా ఇంటికి దగ్గరలో ఒక గుడి ఉందండి, షిరిడి సాయిబాబా గుడి. నేను ప్రతిరోజు ఆ గుడికి వెళ్ళి కాసేపు అర్ధగంట కూర్చొని అప్పుడప్పుడు దేవుని పాటలు అక్కడ అప్లోడ్ చేస్తూ ఉంటాను. మొన్న రీసెంట్గా వినాయక చవితి రోజున కూడా వెళ్ళి కూర్చున్నానండి. కూర్చుంటే పెద్ద విగ్రహం, పూజలు గీజలు అన్నీ జరుగుతున్నాయి. అక్కడ పురోహితుడు ఒక ఆయన కూర్చొని మైకులో చెప్తున్నాడు, ఒక వినాయకునికి కథ చెప్తున్నాడండి. సరే నేను కూడా ఏం చెప్తున్నా చెవులు పెట్టి విన్నాను. భస్మాసురుడు అనే రాక్షసుడు ఉన్నాడు. ఆ రాక్షసుడు శివుడి కోసం ఘోర తపస్సు చేశాడు. శివుడి ప్రత్యక్షమేది నా కడుపులో ఉన్నాం అది చెప్తుంటే ఇట్లా కరెక్ట్ చెప్పట్లేదు, భస్మాసుడు కాదురా బాబు, గజాసుడు అనే రాక్షసుడు అని చెప్పి నా నవ్వు వచ్చింది. అక్కడ ఒక గుడి పెద్ద ఒక ఆయన కూర్చుంటే ఆయన దగ్గర సారు ఆయన తప్పు చెబుతున్నాడు, ప్రజలు ఏమైనా అమాయకులు వింటున్నారు, మైకులో చెప్తున్నాడు పెద్దగా భస్మాసుడు అనే రాక్షసుడు. అంటే భస్మాసుడు ఎవరు, గజాసుడు ఎవరు ఆ పండితుడికి తెలియదు పాపం. అరే నీకు తెలియనప్పుడు ఒక ₹2 పెట్టుకుంటే వినాయక చవితి పుస్తకం వస్తుంది కదా, ఆ పుస్తకం చూసి చదివి చెప్పొచ్చు కదా. ఇట్లా కరెక్ట్గా చెప్పకపోతే మరి చాలా బాధ వేస్తుంది కదా. వెళ్ళి ఆయన చెప్పాను, ఎవరైనా తప్పు చదువుతున్నాడంటే ఆయన అమ్మటి లేచి వెళ్ళి వాళ్ళ అబ్బాయి వాళ్ళ అన్నయ్య ఉన్నాడు, అతనికి చెప్పాడు, బాబు మీ తమ్ముడు కాబట్టి చెప్పట్లేదు, భస్మాసురుడు ఎక్కడ, గజాసురుడు ఎక్కడ, పుస్తకంలో రాసింది గజాసురుడు, అది చెప్పాలి. నీకు తెలీదు, నువ్వు ఒక ₹2 పెట్టి పుస్తకం కొనుక్కో, వినాయక చవితి పుస్తకం ₹5 కంటే ఎక్కువ ఉండదు. అది 4 పేజీల పుస్తకం, దాంట్లో రాసి ఉంటుంది గజాసురుడు అనే రాక్షసుడు. మరి నీకు తెలియ అబద్ధం చెప్పడం ఎందుకు, కరెక్ట్ చెప్పాలి. లేకపోతే సైలెంట్గా ఉండు. ఏదో పూజలు చేస్తున్నావు, ఏదో వేదాలు చదువుకున్నావు, పూజలు చేస్తున్నావు, సంతోషమే. కానీ కరెక్ట్గా చెప్పకపోతే ఇక నీకు విలువే ఉంటుంది. ఇప్పుడు నాకు తెలుసు కాబట్టి నేను ఎమ్మటి వెళ్ళి చెప్పాను. ఈ పాపం ప్రజలంతా వింటున్నారు, వాళ్ళకేం తెలుసండి పాపం అమాయకులు, అదే నిజమే అని చెప్పి వాళ్ళు జాగ్రత్తగా వింటున్నారు. చూసారా, ఇటువంటి పండితులను పెడతారు గుళ్ళల్లో, చాలా బాధేస్తుంది తలుచుకుంటే. అన్నీ తెలిసిన పండితులను పెట్టండి, అవునా కదా, మీరే చెప్పండి. గజాసురుడు ఎక్కడ, భస్మాసురుడు ఎక్కడ, ఏమంటారు? ఓకే అండి, థ్యాంక్ యూ, నమస్తే.